Hello friends, very good evening to one and all. This video particularly I am uploading in both languages. In the same video I will be speaking in Telugu as well as in English. Normally this is my English channel, Hyderabad Blues on cricket analysis. I am your Sai Prasad alias Sai Prakash. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నేను ప్రత్యేకంగా తయారు చేస్తున్నాను. నిన్న నేను లాస్ట్ వీడియో అని చెప్పాను ఏషియా కప్ పాయింట్ ఆఫ్ వ్యూ, కానీ ఈ అవసరం నేను గుర్తించి, ఈ వీడియో యొక్క అవసరాన్ని గుర్తించి, హ్యావింగ్ అండర్స్టూడ్ ద నీడ్ ఆఫ్ దిస్ వీడియో, అప్లోడింగ్ దిస్ వీడియో, I felt this is must to upload this video in the interest of cricket. With respect to today's final between Pakistan and India, ఇవాళ ఇండియా పాకిస్తాన్ మధ్యలో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఏషియా కప్ ఫైనల్ పోర్ విషయంలో ఈ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తే మంచిది అని నేను ఫీల్ అయ్యి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఐ ఫెల్ట్ రెస్పాన్సిబిలిటీ టు అప్లోడ్ దిస్ వీడియో and just sharing my thoughts with all my viewers. I hope we agree. బహుశా మీరు ఏకీభవిస్తారు నా ఒపీనియన్ తోటి. When I uploaded the video, I said yesterday's video might be my last video with respect to Asia Cup, but I felt very necessary to upload this video. Today, yes, we have finals, Asia Cup finals between India and Pakistan being played at Dubai International Cricket Stadium. Yesterday, I have given my playing 11 also. నేను నా ప్లేయింగ్ 11 కూడా నేను ఇచ్చానండి. ఇవాళ జరగబోయే ఫైనల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి. అయితే పొద్దున్నుంచి నేను టీవీ ఛానల్స్, అనేక హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగు ఛానల్స్ నేను వింటున్నాను, న్యూస్ ఛానల్స్ కూడా వింటున్నాను, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ టుడేస్ ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా బీయింగ్ ప్లేడ్. వైల్స్ గివింగ్ న్యూస్, they are all mentioning that we have defeated Pakistan twice already, so this match will be in favor of India. అందరూ కూడా మనం 2 సార్లు పాకిస్తాన్ని ఓడించాము, తప్పకుండా ఈ మ్యాచ్ కూడా మనం గెలిచి తీరుతామన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది చాలా మంచి ఇదే అని చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లేయర్స్, ఇండివిజువల్ ప్లేయర్స్ టార్గెట్ చేసి అభిషేక్ శర్మని ఓవర్ ఎంఫసైజ్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ ఎంఫసైజింగ్ అభిషేక్ శర్మ ఫర్ హిస్ పర్ఫార్మెన్సెస్ డ్యూరింగ్ దిస్ ఏషియా కప్. ఐ అగ్రీ, ద ప్లేయర్ ఈజ్ డూయింగ్ హిస్ జాబ్, ఈజ్ ఇన్ ఫార్మ్, ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ద నీడ్ ఆఫ్ ది టీమ్. బ్యూటిఫుల్లీ పీపుల్ ఆర్ రిసీవింగ్ హిమ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. స్పెక్టేటర్స్ ఆర్ లుకింగ్ ఎట్ హిమ్. అందరూ కూడా అతని వైపు ఆసక్తికరంగా చూస్తున్నారు, ఏ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టబోతున్నాడో అన్నట్టుగా. అలాగే అభిషేక్ శర్మ కూడా డిసప్పాయింట్ చేయకుండా మన వ్యూయర్స్ని, స్పెక్టేటర్స్ని తన పర్ఫార్మెన్స్తో అందరినీ మరి ఆకట్టుకుంటున్నాడంటే. అయితే ఈ ఓవర్ ఎంఫసైజింగ్ చేయడం వల్ల, ఓవర్ స్ప్రెడ్ చేయడం వల్ల, ఓవర్ టాకటివ్ న్యూస్ వల్ల, బికాస్ ఆఫ్ ది ఓవర్ కవరేజ్ ఆఫ్ ది న్యూస్ రిగార్డింగ్ a particular players will definitely increase the expectations in the mind of spectators, viewers, and obviously that will increase the pressure on the player. ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల ప్లేయర్ మీద ప్రెషర్ పెరుగుతుందండి. బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ద మీడియా నవడేస్, the news will spread very fast. Obviously, players also will be getting the news about what actually, who is talking what, with a negative or positive they will be receiving. But in case of players, so far Indian players are concerned, there is no such negative comments. Indian players సంబంధించినప్పటికైతే నెగిటివ్ కామెంట్స్ ఏం లేవు, కానీ టోటల్ పర్ఫార్మెన్స్ ఇంకా రావాల్సి ఉంది.
టీమ్ పర్ఫార్మెన్స్ రావాల్సి ఉంది అన్నట్టుగా మధ్యలో ఒక ప్లేయర్ ఫెయిల్ అయితే ఒక ప్లేయర్ సక్సెస్ అవుతున్నాడు. ఓపెనింగ్ సక్సెస్ అయితే మధ్యలో 1 డౌన్ 2 డౌన్ ఫెయిల్ అవుతున్నారు. ఈ విధంగా ఒక ప్లేయర్ ఫెయిల్ అవ్వడము ఇంకో ప్లేయర్ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఆబ్వియస్ దట్ వన్ ప్లేయర్ ఈజ్ పర్ఫార్మింగ్ మీన్స్ అనదర్ ప్లేయర్ గెటింగ్ ఫెయిల్డ్. If opening is getting good start means 1 down 2 down any one of them might fail. So those things will happen in a game of cricket. So we need to be very practical. మనం చాలా ప్రాక్టికల్గా ఉండాలండి ఈ విషయంలో. టాకింగ్ అగైన్ అండ్ అగైన్ విత్ ద పర్టికులర్ అబౌట్ ద ప్లేయర్ ఇది ఫార్మ్ లెవెల్స్ విచ్ విల్ ఇంక్రీజ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది spectators from the player, which will increase the pressure on a batter or maybe the bowler also. So I wanted to just request all the spectators, sports viewers, look at the game as a game. దయచేసి ఒక గేమ్ని గేమ్ లాగా చూడండి. అపోనెంట్ ఎవరు అనేది పదే పదే మాట్లాడకండి. డోంట్ స్పీక్ అబౌట్ ద అపోనెంట్ అగైన్ అండ్ అగైన్, whether it might be Pakistan, whether it may be Sri Lanka, maybe Bangladesh, whoever it may be. Opponent is the opponent. We need to clash in the ground. Toss will decide who will bat first, who will field first. Toss will decide చేస్తుందండి ఎవరు బ్యాటింగ్ ముందు ఆడాలి, ఎవరు ఫీల్డింగ్ ముందు చేయాలి అనేది. సో ఈ విషయాలను మనం గ్రౌండ్కి వదిలేద్దాము. పదే పదే మాట్లాడడం వల్ల ప్లేయర్ పర్ఫార్మెన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల, సోషల్ మీడియా అవైలబిలిటీ వల్ల, న్యూస్ ఛానల్స్ కవరేజ్ వల్ల ప్లేయర్ యొక్క మనసులో ప్రెషర్ పెరిగిపోతుందండి. ఇదే మీడియా మళ్ళీ మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తుంది. ఒక ప్లేయర్ ఫెయిల్ అయినప్పుడు లోగడ మనం చూసాము, ఎంతోమంది ప్లేయర్లు వచ్చారు వెళ్ళిపోయారు. గౌతమ్ గంభీర్ ఆడినప్పుడు అందరూ పొగడం మొదలుపెట్టారు గౌతమ్ గంభీర్ని. మన ఇండియాకి ఆడినప్పుడు మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అతన్ని పొగిడారు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లను కూడా పొగిడారు. శేఖర్ ధవన్ని పొగిడారు. తర్వాత వచ్చిన రోహిత్ శర్మ వాళ్ళందరూ కూడా మనకి ఇండియాకి కాంట్రిబ్యూట్ చేశారు. కానీ ఎప్పుడైతే ప్లేయర్ పర్ఫామ్ చేయలేదో, వెన్ ద ప్లేయర్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్, ద సేమ్ మీడియా విల్ క్రిటిసైజ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ దట్ ప్లేయర్ విల్ లూజ్ హిస్ momentum. That's how media is all about. Because media means their job is to bring the news, their job is to share the viewers' points, and their job is to bring out the news about the player, and whatever the crowd says, media has to bring it to us. So those things are happening. When the player is performing, definitely they will be covered, they will be appreciated. But same media will criticize when the player is not doing that well. That has happened with every player in India, including Sachin Tendulkar also, Kapil Dev also, Sunil Manohar Gavaskar also, Venkasarkar also, Krishnamacharya Srikanth also. These players, senior players, later whoever maybe might have joined the cricket team in different capacities, even they all gone through this process. Media is media. Whenever they are performing well, definitely the job is to emphasize. But same media will criticize when a particular team is not doing well, whether it may be India or any team in the world. సో నేను చెప్పబోయేది ఏమిటి అంటే, దయచేసి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకండి. ఒక ప్లేయర్ని మరీ అతిగా పొగడద్దండి. 11 ప్లేయర్స్ ఆడతారు. 11 ప్లేయర్స్లో ఎవరో ఒకరు పర్ఫామ్ చేయాల్సిందే. ఈ మ్యాచ్ గెలవాలి అని మాకు కూడా ఉంటుంది. అందరం గెలుద్దామని ఎక్స్పెక్ట్ చేద్దాము. బట్ విల్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్. లెట్ us just watch a game like a game. Don't give negative comments. Don't signal any wrong messages. The same things are happening. Getting influenced by the various political situations of the country, that is getting affected the players' mentality and mind, which is reflecting on the ground, which is not good. అండి గ్రౌండ్ మీద చూపిస్తున్నారు ఆ రియాక్షన్స్ని. అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా గేమ్ని గేమ్ లాగా చూడండి. మీడియా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది ఒక పక్క. అలాగే ప్లేయర్ కనుక పర్ఫామ్ చేయకపోతే అదే మీడియా మళ్ళీ పాతాళాన్ని కూడా దింపేస్తుంది. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని దయచేసి ఓవర్గా రియాక్ట్ కావద్దు. డోంట్ రియాక్ట్ ఓవర్ అబౌట్ దిస్ టుడేస్ మ్యాచ్. జస్ట్ వాచ్ టీమ్ లైక్ ఏ ప్రాక్టికల్ టీమ్.
They are playing on the ground. Whatever happens on the ground, which will happen, we cannot stop it from the outside. ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కాదు. కానీ ప్లేయర్ని అతిగా పొగిడి చేయడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ప్లేయర్ మీద ప్రెషర్ పెరుగుతోందండి. అభిషేక్ శర్మ మీద కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, లేదా శివం డూబే మీద కానీ, హార్దిక్ పాండ్యా కానీ, దెర్ ఆర్ రెగ్యులర్ ప్లేయర్స్ దర్ కాంట్రిబ్యూటింగ్ టు ది టీమ్. తిలక్ వర్మ, of course, Kuldeep Yadav. So whatever the combination we are adopting, just watch game like a watch, just match la చూడండి సార్. ఓవర్గా పొగడద్దు, ఓవర్గా ఎంఫసైజ్ చేయొద్దు ప్లేయర్ని, మీడియాకి అట్రాక్ట్ కావద్దు. జస్ట్ మ్యాచ్ చూడండి, ఆనందించండి. హూవర్ మే బి విన్నింగ్ ద మ్యాచ్ టుడే, let us appreciate it. The government does their job, we will do our job, just watching the cricket. Lovely cricket, good cup. Asia Cup means India is the strongest team available in Asia Cup. Definitely, I pray that India should win today. Obviously, winning the toss, India should bat first. Once again, I'm emphasizing, add as many as runs possible to the scoreboard. If we cross above 185, 200 means nothing like the bowlers can have a freedom to bowl freely. బౌలర్స్ అందరూ కూడా ఫ్రీగా బౌలింగ్ చేస్తారండి. 185 పైన 200 రన్లు కొట్టామంటే మాత్రము చక్కగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ని, బౌలర్స్ని కరెక్ట్గా వాడుకోవచ్చు. మ్యాచ్ గెలవడానికి పూర్తిగా మనం ప్రయత్నించవచ్చు. ప్రెషర్ అవతల వాళ్ళ మీకు షిఫ్ట్ అవుతుంది కాబట్టి మనం కంఫర్టబుల్గా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి ప్రెషర్ పెంచొద్దు ప్లేయర్ మీద. గేమ్ లాగా చూడండి. ప్లీజ్ వాచ్ గేమ్ లైక్ ఎ గేమ్. Media will increase the expectations. Because of that, the player will come under pressure. Please don't do that. Thank you so much. I'm Sai Prasad alias Sai Prakash. Once again, I'll come back, sir, but not today. Let me watch the match and let us discuss about various players, various combinations on coming series, which is Test series, which West Indies we are going to play. Devdutt Padikkal is getting chance. Let us see. Kuldeep is getting continued. Akshar Patel is also there in the team. Ravindra Jadeja back to the Test team. So all the players list we have. Then we will discuss about all these things. Thank you so much. Subscribe my channel. Do mail me on goodluckprasad@gmail.com. My channel name is Hyderabad Blues on Cricket Analysis. Thank you so much. Bye.